హాయ్ హలో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం బెండకాయ తాలింపు ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. దానికి ముందుగా నేనైతే 1 కిలో బెండకాయలు తీసుకున్నాను. వీటిని వచ్చేసి కడిగిన తర్వాతే కట్ చేసుకోవాలండి. ఎందుకంటే మనం కట్ చేసుకున్న తర్వాత కడిగితే జోమ్ ఎక్కువైపోతుంది అనమాట. అందుకని ముందుగానే కడుక్కోవాలి. ఇప్పుడు వచ్చేసి స్టవ్ ఆన్ చేసుకొని పెనం పెట్టుకొని ఒక 3 స్పూన్ల వరకు ఆయిల్ అనేది వేసుకోండి. ఆయిల్ అయితే కొంచెం ఎక్కువగానే పడుతుంది, ఓకేనా. ఇప్పుడు 3 స్పూన్ల ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ బాగా వేడెక్కనిచ్చి ఇప్పుడు తాలింపు గింజలు వేసుకోవాలి. తాలింపు గింజలు అదేవిధంగా ఎండుమిరపకాయ కూడా వేసుకున్నాను. ఇప్పుడు కట్ చేసుకున్న ఉల్లిగడ్డ ఒకటి వేసుకోండి. కరివేపాకు ఉన్నట్లయితే కరివేపాకు కూడా వేసుకోండి. ఉల్లిగడ్డ ఏం మనకి వేగాల్సిన పని లేదండి. ఇప్పుడు కట్ చేసుకున్న బెండకాయలు కూడా వేసుకొని ఇప్పుడు మొత్తాన్ని మనం కలుపుకోవాలి. ఊరకూరకి ఎట్లా పడితే అలా కలపకూడదండి. ఎలా పడితే అలా కలిపినామంటే బెండకాయలు అనేది గుజ్జు గుజ్జు అయిపోతాయి అన్నమాట, ఓకేనా. ఒక పక్క నుంచి కలుపుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఇదిగోండి, ఇక్కడ ఒక 3 టమాటాలు అయితే తీసుకొని సన్నగా కట్ చేసుకొని మధ్యలో వేసాను. బెండకాయలు అటు ఇటు అని వేసిన తర్వాత సాల్ట్ వేయండి టమాటాలలో. అప్పుడు మెత్తగా ఉడుకుతాయి, తొందరగా ఉడుకుతాయి అన్నమాట. ఇప్పుడు వచ్చేసి ఒక 5-6 వెల్లుల్లిపాయలు కూడా వేసుకోండి. వెల్లుల్లిపాయలు ఈ విధంగా వేస్తే అన్నంలో కలుపుకొని తినేటప్పుడు చాలా అంటే చాలా బాగుంటాయి. ఇప్పుడు వచ్చేసి ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసుకోండి. అదేవిధంగా మన టేస్ట్కు తగినంత కారం కూడా వేసుకోండి. మీరు ఎంత తినాలనుకుంటారో అంత కారం కూడా వేసుకోండి. కారం వేసుకున్న తర్వాత మనం సాల్ట్ అనేది ఇప్పటి వరకు వేయలేదండి టమాటాలలో తప్ప. అందుకని మనకి టమాటాలలో వేసిన సాల్ట్ సరిపోదు కాబట్టి సాల్ట్ కూడా వేసుకునేసి కలుపుకునేసేయండి మొత్తము. ఈ కలుపుకున్న దాన్ని మొత్తం కొంచెంసేపు వేగనిద్దామండి. వేగిన తర్వాత ఇప్పుడు ధనియాల పౌడర్ అండి. నేనైతే ధనియాలు వెల్లుల్లిపాయలు దంచుకొని పొడి చేసుకొని వేసుకుంటున్నాను అనమాట. ఇది మొత్తం కలుపుకునేసి దీన్ని బాగా మనం ఫ్రై చేసుకోవాలి. ఇంకొంచెం సేపు అయితే ఫ్రై చేసుకోవాలండి. ఫ్రెండ్స్, ఇంకొకటి ఏంటంటే మనము స్టవ్ అనేది హైలో పెట్టుకొని మాత్రమే ఫ్రై చేసుకోవాలి. మనం సిమ్లో మీడియంలో అస్సలు పెట్టుకోకూడదండి. అది ఇంకొకటి వచ్చేసి మళ్ళీ మూత పెట్టుకొని అయితే ఉడికించుకోకూడదు అన్నమాట. మూత పెట్టకుండానే మనం అనేది ఫ్రై చేసుకోవాలి, ఓకేనా. ఇక్కడైతే మనకు బెండకాయ తాలింపు రెడీ అయిపోయింది. ఇంక స్టవ్ ఆపేసి దించేసాను. కొంచెంసేపు ఫ్రై చేసిన తర్వాత సూపర్ అంటే సూపర్ ఉంటుందండి. ఒక్కసారైనా ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. నేను ఫస్ట్ విన్నప్పుడైతే బెండకాయలు ఎక్కడన్నా టమాటాలు వేసి ఫ్రై చేస్తారా అన్నాను. కానీ అది తిన్న తర్వాత టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి. ఒక్కసారైనా ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. థ్యాంక్ యూ.